అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ హేమ. ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి చాలా మంది కంటెంటర్స్ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర కంటెంట్ ఉన్నా లేకపోయినా వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఏవేవో చేస్తుంటారు. కానీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్న ఇద్దరు గెస్ట్‌లైతే వాళ్ళు చేసే ప్రతి కంటెంటు ఒక ఆడవాళ్ళ జీవితంలో అత్తాకోడలు రియల్‌గా ఎలా ఉంటారనేది మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. వాళ్ళెవరు అనుకుంటున్నారా? ఫన్ విత్ సౌమ్య వాళ్ళు. ఈరోజు మనతో ఉన్నారు. వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. బాగున్నారా? బాగున్నాం. మీరెలా ఉన్నారు? బాగున్నా. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? అసలు మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? మాది ప్రాపర్ వచ్చేసి జనగాం దగ్గర అత్తయ్య వాళ్ళది. కాకపోతే మేమిద్దరం బీరంగూడలో ఉంటాం. తను మా ఫ్రెండ్. అత్త కాదు, ఫ్రెండ్. ఓకే, నేను సిస్టర్స్ అనుకుంటున్నా. ఇంకా లేదు, తను మా ఫ్రెండ్. అందరూ సిస్టర్స్ అనుకుంటారు. ఓకే, కానీ కాదు, మేము ఫ్రెండ్స్. ఓకే దుక్కుని ఇల్లులు కూడా ఓకే దగ్గర. ఓకే, ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు స్టార్టింగ్? లేదు, మా హస్బెండ్ వాళ్ళ వైఫ్స్. ఓకే, ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్స్. అట్లా ఫ్రెండ్స్ అయ్యారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు ఇన్‌స్టాగ్రామ్? మేము 6 months అవుతుంది. 6 monthsకే మనకి మంచిగా 12K అట్లా బాగానే వచ్చారు ఫాలోవర్స్ కదా. ఒక రీల్ క్లిక్ అయింది. ఓకే, ఏ రీల్? స్టార్టింగ్ రీల్ మీది మంచిగా క్లిక్ అయింది, మంచిగా వెళ్ళింది అన్నది? ఒకటి కోడలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తారు కదా, రాగానే ప్రతి అత్తలు అడుగుతుంటారు కదా, బక్కగా అయినావు, నల్లగా అయినావు, పిల్లలు చిక్కిపోయారు, అది కామన్. అది ఆ రీల్ ఉంటుంది కదా, అది మేము సడన్ గా క్యాజువల్ గానే చేసాం. ఏదో ఇంటికి వెళ్ళొస్తే ఇలా ఉంటదిగా, ఫన్ గా పోతుంది అనుకున్నాం, కానీ ఇంత హిట్ అవుతుందని మేము అసలు అనుకోలేదు. మీకు ఇది అత్త కోడలు అన్నది తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు బయట జరిగేవి తీస్తే బాగుంటది కదా, కొంచెం రియల్ కంటెంట్ తీస్తే బాగుంటది కదా. నార్మల్ గా నేను కూడా మేము ఈ రీల్స్ చూసాను. ఎక్కడ ఏమి అంటే కొంచెం మిస్బిహేవియర్ గా కానివ్వండి ఏమి ఉండదు. మంచిగా అలా ఏదో మన ఇంట్లో అత్త కోడలు ఎట్లా ఉంటే వెళ్ళిపోతుంది అట్లా ఉంటది. మాకు కూడా అలాగే ఇష్టమైంది. ఫస్ట్ అయితే మేము అత్త కోడలని ఏం స్టార్ట్ చేయలేదు, ఫ్రెండ్స్ గా లేకపోతే సిస్టర్స్ గా అలా ఏమైనా రీల్స్ స్టార్ట్ చేసాము. ఒక 5-6 రీల్స్ అట్లా చేసి ఫస్ట్ అవే ఉన్నాయి మరి. ఆ తర్వాత ఓకే ఇట్లా కాదు, రియాలిటీ ఉన్న వీడియోస్ ఏమైనా చేయాలి. అవి ఏంటంటే మేన కోడలు తను కోడలే. మాకు కొన్ని చూస్తా ఉంటాం కదా, ఫేస్ చేస్తూ ఉంటారని. అంటే ఫేస్ చేయడం చాలా తక్కువ. ఫేస్ చేసినవి చాలా తక్కువ, ఏం లేవు కానీ చాలా బట్ బయట చూస్తుంటాం కదా రియాలిటీగా. అవును, చూసినవి కానీ ఇంకా రిలేటివ్స్ లో ఉన్నవి కానీ, ఊర్లో మాది విలేజే కదా, అందులోనే మాది విలేజే. ఇంకా విలేజ్ లో ఎలా ఉంటారు అందరూ అలా ఉంటారు, చూసినవి అవి ఎక్కువగా ఉంటాయి మా దాంట్లో. ఎవరికి వచ్చిన థాట్ అసలు ఇది ఇట్లా పెడదామని? ఇద్దరం అనుకున్నాము ఫస్ట్, కానీ మా హస్బెండ్స్ ఫస్ట్ ఎందుకులే అత్త కోడలివి అంటే వాళ్ళ గురించి అనుకుని ఏమన్నా అనుకుంటారేమో అని కొన్ని రోజులు అట్లా ఆపేయడం. ఎందుకు ఏమన్నా గొడవలు అవుతాయి, ఏమొద్దులే వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకు మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర డిస్టర్బెన్సెస్ ఎందుకు అన్నట్టుగా కొన్ని రోజులు ఫస్ట్ సరే పోనీలే అని వదిలేసాం. తర్వాత ఇంకా వాళ్ళు ఏం కాదు, ఎంతోమంది చేస్తున్నారు, మన ఇంట్లో అయ్యింది ఏం కాదు కదా, అయినా వాళ్ళు కూడా ఏమనట్లేరు కదా, సరే చేయండి అంటే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. చాలా మంది మీ ఫాలోవర్స్ కున్న డౌట్ ఏంటంటే ఫన్ విత్ సౌమ్య మీ పేజ్, సో మీలో సౌమ్య ఎవరు? ఇద్దరం. సౌమ్య కాదు, తను సౌమ్య, నేను సౌమ్య. అదేంటి, అది ఎట్లా? నానేం సౌమ్య, తననేం సౌమ్య. ఓకే, ఇద్దరిది పేరే సౌమ్య. పేరే సౌమ్య. మీకు మంచిగా కలిసి వచ్చింది. చాలా మంది నాకు తెలుసు మీకు. అసలు మా ఇద్దరు నేమ్ సేమ్ వల్లనే మాకు ఆ థాట్ వచ్చింది ఇద్దరం కలిసి చేద్దాము అని. ఓకే, అదే చాలా మంది పెడుతుంటారు కదా సౌమ్య ఎవరు అట్లా ఇట్లా అనేసి, అందుకని నేను కూడా అడుగుతున్నమాట ఎవరు. నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ ఎవరు సౌమ్య అనేసి. ఇద్దరం సౌమ్య. అంటే నాకు 2 పేర్లు ఉన్నాయి. పెళ్లికి ముందు సౌమ్య, పెళ్లిలో చేంజ్ అయింది, పెళ్లిలో హర్షిని అనమాట. హర్షిని. అప్పుడప్పుడు హర్షిని అని ఇంకో క్యారెక్టర్ వస్తుంది కదా, ఆ 2 నేమ్స్ నావే. ఓకే, ఇక మంచిగా ఇట్లా ఇద్దరులో ఎవరు హైపర్ ఎవరు ఉంటారు? వాయిస్ తనదే గట్టిగా ఉంటది. తందే గట్టిగా ఉంటది. ఓకే, నెక్స్ట్ మీ అత్త వాళ్ళ సపోర్ట్ కానివ్వండి, మీ మమ్మీ వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంటది మీకు? వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటది. వాళ్ళ సపోర్ట్ ఉండడం బట్టే మేము ఇంత హ్యాపీగా చేసుకుంటున్నాం రీల్స్. మా ఇంట్లో అంటే మేము ఓన్లీ రీల్స్ వరకే, అలా ఏమైనా ఉంటే కొన్ని ఫన్నీ ఏమన్నా ఉంటే మా రిలేటివ్ అంతే తప్ప మిగతా అన్ని చూసినవి అవన్నీ. మా అత్త వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. మీ మా హస్బెండ్ అత్తయ్య కూడా మాతో మంచిగా ఫన్ గానే ఉంటారు. ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయి కూడా, ఇవి చేయండి, వాళ్ళు కూడా ఒక కోడల్ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళే కదా, సో ఇవి చేయండి అని వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు, చెప్తా ఉంటారు అన్నమాట, ఇట్లా చేస్తే బాగుంటది అట్లా చేస్తే బాగుంటది అనేసి ఐడియాస్ ఇస్తారు. ఓకే, మీ హస్బెండ్స్ కూడా బాగానే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ లేకుండా
వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము. మరి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇట్లా మీద ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, పిల్లలు, ఎట్లా మీకు ఎట్లా కవర్ అవుతుంది? ఇంకా వాళ్ళని చూసుకుంటా చేసుకోవడం కొంచెం కష్టమే. వాళ్ళని పడుకోబెట్టో ఒక్కోసారి మేము నైట్ కూడా చేసుకుంటాం, నైట్ 1-2కి కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో కూడా చేసుకుంటాం. వాళ్ళని పడుకోబెట్టి ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేదు అన్న ఆ టైంలో కూడా చేసుకుంటాం ఒక్కోసారి రీల్స్. ఓకే. ఇప్పుడు తను జాబ్ చేస్తుంది, తనకి వీలైన టైంని బట్టి ఎప్పుడంటే అప్పుడు, ఇంకా మాకు ఎప్పుడు టైం కుదురుతుంది అనుకుంటే అప్పుడు రీల్స్ చేసుకుంటాం అంతే, ఇంకా అప్పుడు ఇప్పుడని ఏమి ఉండదు ఇక. ఇప్పుడు అని డేలో అని నైట్ అని అట్లా ఏమి ఉండదు. ఏ టైంకి మాకు కావాలి అంటే మాకు డిస్టర్బెన్స్ ఉండదు. ఫస్ట్ వాళ్ళు పిల్లల్ని పడుకోబెట్టి ఆ తర్వాత వాళ్ళు పడుకున్న టైంలోనే మేము చేసుకుంటాం. కంటెంట్ ఎట్లా మరి? నేనే రాసుకుంటాం. మీరు రాసుకుని ఇక ఇద్దరు ఒకసారి అనుకుని మీ కెమెరామెన్ మేమే అప్పుడు అప్పుడప్పుడు మేము తీసుకుంటాము. మా మధ్య హస్బెండ్ వాళ్ళు husband ఉంటే ఇస్తున్నారు. వాళ్ళు ఓకే, ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. ఆ. ఓకే, మీది ఎక్కడ ప్రాపర్? మాది వరంగల్. వరంగల్. తనంకు. ఓకే. అంటే మీరు ఇప్పుడు జాబ్ అన్నారు కదా, ఇద్దరు జాబేనా లేకపోతే మీరు ఒక్కరే జాబ్ నేను చేస్తున్నారు? జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నారు. ఓకే. నేను మానేస్తా పిల్లల వల్ల. సో నాకు ఇప్పుడు ఇంకో సోర్స్ లేదు, బయటికి వెళ్ళా నేను జాబ్ చేయలేను. సో ఇంట్లో ఉండి ఏదో ఒకటి పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అంటే ఇది కాకుండా నాకు 2 సెపరేట్ ఛానల్స్ ఉన్నాయి. ఇంకేం ఛానల్స్? ఏచర్ హోమ్ అని ఉంది, హర్షిని టాక్స్ అని ఉంది. అవి స్టోరీస్ అన్నమాట, ఓన్లీ Okay. ఆడియో స్టోరీస్. ఓకే, ఓన్లీ స్టోరీస్ ఓన్లీ పెడతా ఉంటారు అంతే. ఓకే, అంటే ఇవి ఛానల్స్ కాకుండా ఈ ఇన్స్టా కాకుండా మొత్తం అవి 3 ఇది ఒకటి మొత్తం 4 ఇట్లా కవర్ చేసుకుంటే వెళ్తున్నారు. ఇంకా జాబ్ చేయలేను అంటే పిల్లల్ని చూసుకొని నేను జాబ్కి వెళ్ళి రావడం నాకు కష్టం. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడానికి ఉంటే అవును. జాబ్ చేసేదాన్ని. సో జాబ్ మానేసా, అందుకే పిల్లలు పుట్టినాకే జాబ్ మానేసా. Okay. అది మానేసాకే స్టార్ట్ చేసా. అంటే ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. చేసుకోవాలి. వాళ్ళకి మరి బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపడుతుంటారా? ఈ మధ్య కొంచెం గుర్తుపడుతున్నారు. ఫ్యాన్స్ ఉన్నారు అయితే. బయట అయితే అడుగుతున్నారు, బయటకు వెళ్తే మీరు వీడియోస్ ఇస్తున్నారు కదా సౌమ్య ఇట్లా అని. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? అంటే కొంచెం హ్యాపీగానే ఉంటది. అంతే కదా, అవును. గుర్తుపడుతుంటే. కొంచెం రికగ్నైజేషన్ వచ్చింది అనేసి ఉంటుంది కదా. ఓకే, మీది ఎక్కువ ఇవి యాడ్స్ కానీ ఇట్లా ఏమి రావు కదా మొత్తం? ఆహా, లేదు. మీది తక్కువ. తక్కువ. ఎందుకు మీరు తీసుకోరా? అవి సపోర్ట్ చేయరా? అంటే మేము అట్లానే ఏం కాదు కానీ ఫేక్ ఆ రియల్ మాకు తెలియదు కదా. ఓకే. ఓకే మాకు అది ఓకే అనిపిస్తే, అది రియల్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తేనే మేము దాన్ని ప్రొసీడ్ అవుతున్నాం. ప్రమోషన్స్ అయినా ఏదైనా, లేదంటే నో చెప్పేస్తున్నాం. ఓకే. వస్తున్నాయి ప్రమోషన్స్ వస్తున్నాయి బాగానే, మాకు ఓకే అనిపించినవి మాత్రమే చేస్తున్నాం. ఓకే, మనకి ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నట్లయితే కొన్ని మంచి కామెంట్స్ చూసినప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది. అబ్బా, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు బ్యాడ్, మనం ఎంత మంచిగా చేసినా సరే బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. అలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యి వద్దు మనకి ఇంకా మానేద్దాం అనిపించిందా? అలాంటి అంతగా వాళ్ళు bad ఉంటూనే comments ఉంటారు. అయితే రాలేదు. వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్, కొన్ని వరకే వస్తున్నాయి. అంటే అంటుంటారు like కదా, ఎట్లా అంటే మీరు ఎందుకు ఎప్పుడు అత్తల్ని టార్గెట్ చేస్తారు అన్నట్టుగా అంటుంటారు. అవి తప్ప మాకు ఇంకా బయట బ్యాడ్ కమెంట్స్ అంటూ ఏం లేవు. ఎందుకు అత్తల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే మేమేం టార్గెట్ చేయట్లేదు, ఎవరిని టార్గెట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాం అంతే. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు రిలేటెడ్ గా ఎంతో మంది కామెంట్ చేస్తారు, మా ఇంట్లో కూడా ఇలా ఉంది, మా ఇంట్లో కూడా ఇలా. అంటే అది రియల్ అయితే గనే కదా మేము చూపించేది, మేమేదో ఫేక్ చూపించట్లేదు కదా. రియల్ గా జరిగినవి చూసినవి మాత్రమే మేము చూపిస్తున్నాం అంతే. డిసప్పాయింట్ అయినంతలాగైతే ఎప్పుడు రాలేదు. ఇంకా డిసప్పాయింట్ అంటే ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు మీకు పని పాట లేకుండా పిల్లలు ఉన్నారు కదా చూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు మెయిన్ కదా. ఇది. అట్లా కూడా అంటుంటారు కానీ ఇంకా అనేవాళ్ళు ఎవరు మనకి ఏం పెట్టారు కదా. అవును. అంతే, మన పని ఏంటో మనం చేసుకోవాలి. మన హస్బెండ్ సపోర్ట్ మనకు ఉంది, మన అమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది, మన అత్త వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇంకా వాళ్ళతో మనకేంటి, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళని వాళ్ళని తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళని పట్టించుకోవడం అంటే ఇంకా మనం ఏం చేయలేం. వాళ్ళు అంటనే ఉంటారు, అనేవాళ్ళు ఎలా ఉన్నా అంటనే ఉంటారు, మంచిగా ఉన్నా అంటనే ఉంటారు, చెడ్డగా ఉన్నా అంటనే ఉంటారు, ఎట్లున్నా అంటనే ఉంటారు. అంతే, మీరు ఫిక్స్ అయిపోయారు గట్టిగా. అంతే. మా హస్బెండ్, మా అత్త వాళ్ళు, మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఏమన్నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే చాలు, వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలు. చాలు. ఆడియన్స్ లో కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది అవును, ఉన్నారు కదా. చూసా. ఎవరో ఒక్కరిద్దరు అంటే వాళ్ళ కోసం మేం ఫీల్ అయ్యి మేము ఎందుకు ఆపేయడం. అంతే. మేము తీసే కంటెంట్ చాలా మంది అంటే ఇది మా లైఫ్ లో జరుగుతుంది అని ఇంకా కమెంట్స్ చేస్తున్నారు. ఇట్లా కూడా చాలా వరకు వస్తున్నాయి. మా అలాంటి లైఫ్ లో ఇట్లా comments జరిగింది, ఇది కూడా కొంచెం రీల్ తీసి చూపించరా అన్నట్టుగా వాళ్ళు కూడా మెసేజెస్ చేస్తుంటారు, సజెషన్స్ ఇస్తుంటారు. మా ఇంట్లో ఇట్లా ఉంది, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, అది ఒకసారి మీరు రీల్ చేస్తారా అన్నట్టు అట్లా కూడా మెసేజ్ చేస్తారు. తీసుకుంటారు అవి కూడా మీరు? తీసుకుంటాం. ఓకే, యూట్యూబ్ లో కూడా ఇవే సేమ్? యూట్యూబ్ లో కూడా సేమ్ ఇవే Same ఇవే ఇవే రీల్స్. అక్కడ run అవుతాయి.
ఓకే. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్‌గా మీరు ఇది స్టార్ట్ చేశారు కదా! ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఒకవేళ మీరెక్కడికన్నా ఎళ్ళాల్సొచ్చి, మీరెక్కడికన్నా అదే సెపరేట్ అయిపోవాలంటే గనక మరి ఛానెల్ ఎట్లా రన్ చేస్తారు? అంటే ఇప్పుడు కూడా రెగ్యులర్ గా ఏం తీసుకోం కదా మేము వీడియోస్. ఏదో ఒక్క రోజు 2 రోజులలో మేము అన్ని వీడియోస్ చాలా తీసుకుంటాం. వీడియోస్ 1 డే 2 డేస్ లో మేము 1 డే 2 డేస్ వీడియోస్ అలా అట్లా తీస్తాం. తీసుకుంటాం. తీసుకొని మేము వాటిని డివైడ్ చేసుకుంటాం. అంటే రోజు ఒకటి ఉండేలాగా చూసుకుంటాం అంతే. చూసుకొని ఒక 1 వీక్ 10 వీక్స్ 10 డేస్ కి అట్లా తీసి పెట్టుకుంటాం కదా. అవే రోజు ఒకటి పెట్టుకుంటాం. ఒకవేళ మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా తనకి వీకెండ్ ఉంటది. మరీ ఒకేలా అంటే ఎక్కడికైనా మరీ వెళ్తాం కదా. డిస్టెన్స్ వస్తే అప్పుడు మరీ డిస్టెన్స్ లో వెళ్ళిపోయేదైతే ఇప్పట్లో ఏం లేవు, ఆలోచనలు ఏం లేవు ఇప్పట్లో. ఏం లేవా? మాక్సిమం Maximum ఉంటాం. ఉండేలానే ఉంటాము. అంత దూరం అయితే వెళ్ళిపోము. ఎంత వెళ్ళినా సిటీ అవుట్ కాస్ట్ ఇక్కడ వరకే కానీ ఇంకా ఎక్కడికో వెళ్ళేదైతే లేదు కదా మాకు. ఓకే. ఇక పేరెంట్స్ విషయానికి వస్తే మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారండి? మా పేరెంట్స్ మా నాన్న రేడియం షాప్ ఆర్టీ ఆఫీస్ దగ్గర, మా మమ్మీ హౌస్ వైఫ్ అండ్ మా మామయ్య రిటైర్డ్ టీచర్, మా అత్తమ్మ హౌస్ వైఫ్. ఓకే. వాళ్ళు కూడా మీకు కూడా బాగా సపోర్ట్. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు చేయండి. అంటే మేము చేసేవి కంటెంట్ మంచి కంటెంట్ అయినప్పుడు ఎందుకు సపోర్ట్ ఉండదండి, ఉంటుంది కదా. ఉంటదా? అవును. అలా సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఎక్కడ విలేజ్ లోనే ఉంటారండి? హనంకొండలో ఉంటారు. హన్మకొండ. మీ పేరెంట్స్? మా అమ్మ నాన్న ఫార్మర్స్, అత్త మామ కూడా ఫార్మర్స్. ఫార్మసీ. మేము ముగ్గురం ఆడపిల్లలమే, వాళ్ళు Okay. కూడా ముగ్గురు ఆడపిల్లలే. ఆమె పెద్దదే, నేను పెద్దదాన్ని. అన్ని బాగా సింక్ అవుతున్నాయి కదా మీ. తను సౌమ్య, నేను సౌమ్య. అదే అన్ని సింక్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా పెట్టామంటారు ఇక. పాపం వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ స్తోమత మించే చదివించారు మమ్మల్ని. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న రీల్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే మనకు చాలా ఎట్లా పడితే అట్లా వస్తూ ఉంటున్నాయి, మంచి ప్లాట్ఫామ్ కానీ ఎవరు మంచిగా యూజ్ చేయట్లేదు. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మనం సజెషన్ ఇచ్చినా తీసుకునే స్టేజ్ లో అయితే ఇప్పుడు ఎవరు లేరు, ఎవరి ఇష్టం వాళ్ళదే కదండి, మనం ఏం చెప్పలేము. ఏంటంటే కొంచెం కాకపోతే content ఏంటి అంటే ఉండేలా తీస్తే బెటర్ అని. కొంచెం కంటెంట్ ఉండాలి, ప్లస్ డీసెంట్ గా కూడా ఉంటే మంచిగా కదా. అందరూ చూస్తారు. ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు, చిన్న పిల్లల చేతిలో అవును. కూడా ఉంటుంది. వాళ్ళు చెడిపోవడానికి కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది ఇప్పుడు. సో వాళ్ళు అలా కాకుండా కొంచెం మంచిగా నీట్ గా చేస్తే బాగుంటదని అంతే. మనం చెప్పినా ఎవరు ఏం తీసుకునే స్టేజ్ లో అయితే లేరు. రివర్స్ లో మనకి మనల్ని అంటారు మీకు ఏం అవసరం అని అంటారు. బట్ అంతే, కొంచెం నీట్ గా చేస్తే చూడడానికి బాగుంటది కదా. ఫ్యామిలీతో చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు కదా. అంతే. అంతే. మరి మీది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నారు కదా, మీకు మంత్లీ ఎట్లా రెవెన్యూ ఎట్లా వస్తుంది? రెవెన్యూ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ రెవెన్యూ అయితే ఏం లేదు. ఏదో నేను జాబ్ చేస్తే వచ్చే అంతే. అంతే. ఇంకా ఎక్కువ స్టార్టింగ్ లో కనుక చాలా మంది అంటారు కదా 1 lakh వస్తుంది, 2 lakhs వస్తాయి. ఆ స్టేజ్ కి మేము రాలేదు, రాలేదు. ఆ స్టేజ్ లో మేము లేవు. ఓకే. ఇన్స్టా నుంచి కూడా ఏమన్నా వస్తుందా? ఇన్స్టా ఇన్స్టా నుండి నుండి అంటే ఏం రాదండి, తీసుకుంటే ప్రమోషన్స్ Promotions కి అంతే. అంతకుమించి ఏం రాదు. అందరు అనుకుంటారు ఇన్స్టా నుండి వస్తాయి, యూట్యూబ్ నుండి వస్తాయి అని. అంటారు కదా పోస్ట్ చేస్తే మనకి ఇంత వస్తుంది ఇది అనేసి. అనుకుంటారు. అట్లా అని చెప్పి మేము ఏం అంత పోస్ట్ రావాలి చేయం. అంటే చాలా ఇంకా టైం పడుతుంది. అంటే మేము ఏది పడితే అవి కూడా మేము ఏం పోస్ట్ చేయం. మాకు జెన్యున్ గా అనిపించి ప్రమోషన్స్ కూడా చాలా తక్కువే తీసుకుంటాం, అసలు తీసుకోం అవి కూడా. ఓకే. అయితే మాకు ఓకే అనిపించి అవును, ఎక్కువ లేవు మీ దగ్గర దాంట్లో. ప్రమోషన్స్ కూడా మేము ఎక్కువ 1-2 ఏమో ఉన్నాయి అంతే, నేను చూసా. మాకు నిజంగానే తీసుకోవాలి అనిపిస్తే, కొంచెం మాకు genuine జెన్యున్ అనిపిస్తే అనిపిస్తేనే మేము తీసుకుంటాం అంతే. ఎట్లా మీరు ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారా? వెళ్ళి మేము చూసి మేము వెళ్ళి చూస్తాం, అక్కడికి వెళ్ళి చూసి తీసుకుంటాం. మా హస్బెండ్ కానీ మా వీళ్ళ హస్బెండ్ కానీ మా అన్నయ్య ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఎవరో ఒకరమైనా అక్కడికి వెళ్ళి చూస్తాం. కానీ మాకు వీళ్ళు మా హస్బెండ్ అన్నయ్య లేకుంటే మేము వెళ్ళాము. వాళ్ళు లేకుండా మాత్రం మేము ఎక్కడికి వెళ్ళాం. సపోర్ట్ ఒకరైతే ఉండాలి మాకు. పక్కన ఉండాలి ఇక. మరి వాళ్ళే కదా మీకు అంత బలాన్ని ఇచ్చేది వెనకాల నుంచి, ఇట్లా చేయండి ఇట్లా చేయండి. సపోర్ట్ అసలు అదే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే తీసుకెళ్తారు, ఎవరో ఒకరు ఉంటారు. ఎవరో కంపల్సరీ. కంపల్సరీ. మాకు ఇంట్లో కూడా హెల్ప్ చేయడానికి కూడా వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తారు, అన్ని హెల్ప్ చేస్తారు. ఒక్కోసారి మేము ఏమన్నా రీల్స్ తీసుకునే టైంలో ఉన్నా కూడా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. పిల్లలు ఉంటే పిల్లల్ని పట్టుకోవడం, ఎవరైనా బయటికి తీసుకెళ్ళడం అని ఒక్కోసారి చేసుకోవాల్సి వస్తే మా హస్బెండ్ వాళ్ళని చూసుకుంటారు, అన్నయ్య షూటింగ్ చేస్తాడు, అట్లా కూడా హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. ఓకే. మీరు చేసిన కంటెంట్ లో ఏదన్నా ఒక బెస్ట్ కంటెంట్ చేసి చూపిస్తారా? బెస్ట్ కంటెంట్ అంటే మాకు ఎక్కువ రీచ్ వచ్చింది అయితే అదే పిల్లల్ని తీసుకొని వస్తాం కదా. ఓకే, అదే చేసి చూపించండి ఒక్కటి, మీ ఫాలోవర్స్ గురించి, మా వ్యూవర్స్ గురించి. ఓకే. ఎలాగ కూర్చునే ఉన్నారు కదా, మీరే ఎక్కువ అత్త కోడల కింద ఇంట్లోనే కూర్చుని ఉండడము, బయట నుంచి రావడము, ఇవే కదా. సో అట్లా కూర్చుని ఒక కంటెంట్ చేస్తే మేము కూడా చూస్తాం లైవ్ లో.
అత్తమ్మ ఇది చూసిరా మనకి క్యూనియస్ నుండి ఇంటర్వ్యూ ఏమని పిలిచిరా అత్తమ్మ, అసలు మనం ఏం చేసినామని. ఇంటర్వ్యూ దేనికి, మనం ఏం చేసినామని దేనికి అసలు ఇంటర్వ్యూ? ఏ మొత్తం ఎట్లయినా పిలిచిరు కదా మనల్ని, ఎట్లాగే ఎవరు ఇప్పుడు ఏం మాట్లాడాలి? వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళు అడిగినాక మనం చెప్పుదాం. ఏం కత్తి అత్తమ్మ పోదాం. మన ఎవరన్నా పిలుస్తారా మనల్ని చూసి, వాళ్ళు పిలిచిరు కదా పోదాం. అబ్బా ప్లీజ్ అత్తమ్మ పోదాం. ఏం చేస్తావు ఎప్పటికి ఇవే అడుగుతారు. చెప్పుదాం ఏముంది, సరేనా? సరే పోదామా? ఎవరు పిలవరా మేము, మీకు మీరే డిసైడ్ అయిపోయారు. అయ్యో అలా మేము ఇంకా ఆ స్టేజ్ కి రాలేదని మేము అనుకుంటున్నాం. లేదు లేదు, మేము మెయిన్ ఎవరైనా కంటెంట్ చూస్తాం. కంటెంట్ మీరు ఉండే పద్ధతిని బట్టే కదా. ఇప్పుడు ఉంటాయి కొన్ని ఉన్నాయి కానీ అట్లా కాకుండా మనకి పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి మాకు మీరు పద్ధతిగా అనిపించారు. మీరు వీటి మరీ 2 months కి ఎవరు పిలుస్తారంటే, ఇప్పుడు మాకు యూనివర్స్కి వచ్చారు కాబట్టి ఈ గాన్స్ మీకు చాలా ఎంట్రీస్ వస్తాయి. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా ఎంట్రీస్ వస్తాయి. ఫస్ట్ మాకు మీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఏదో నిజంగా థ్యాంక్స్ అండి. అది నేను చెప్పాలి, అసలు ఫస్టే చెప్పాలి. నేను మెసేజ్ చేయగానే నాకు రెస్పాండ్ అయ్యి మళ్ళీ కాల్ చేయగానే రెస్పాండ్ అవ్వడము, నిజంగా మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఒక అవకాశం ఇచ్చారు కదా మీకు, అంటే టాలెంట్ ఉంది. ఆ స్టేజ్ లో ఉన్నామని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనల్ని ఇంటర్వ్యూ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. మీ దగ్గర టాలెంట్ ఉంది, కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ లో కూడా మంచిగా ఉన్నాయి అన్ని. సో దాంట్లో ఇంకా టైం పట్టుద్దేమో ఇంటర్వ్యూ పిలవడానికి, ఇంకా టైం ఉందిలే, ఇంకా మనం అంత స్టేజ్ రాలేదు అనేసి తీసుకున్నాం మేము. ఒక 10 members తీసుకున్నాం. 10 members లో నాకు కొంచెం బెస్ట్ అనిపించారు. అంటే పద్ధతిగా మంచిగా ఎట్లా స్లోగా వెళ్ళిపోతుంది, అది నాకు మంచిగా అనిపించింది అనమాట. సో మేము చేసిన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫస్ట్ టైం రెస్పాండ్ అయింది కూడా మీరే. మంచిగా రెస్పాండ్ అయ్యారు, వచ్చారు. అట్లా ఏమనుకోకండి, మీ కంటెంట్లు అన్ని బాగుంటాయి. నేను మొత్తం ఒక రోజంతా కూర్చొని మీ కంటెంట్లు అన్ని చూసిన. అందుకే అంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లైక్లు కొట్టే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు కానీ చేసుకుంటా. ఇంకా ఇంకా ఫన్నీగా ఏం నడిస్తే మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉంటారు, బాండింగ్ ఎట్లా ఉంటది? బాండింగ్ చాలా బాగుంటుంది, ఫ్రెండ్స్ లాగా. ఎక్కడికి వెళ్ళినా అందరం ఫ్యామిలీ లాగే ఉంటాం మేమైతే మాక్సిమం. ఎందుకంటే ఇక ఇక్కడ అందరూ దూరం, వాళ్ళకి మేమున్నా మేము వాళ్ళకి మాకు వాళ్ళకి మేము అన్నట్టుగానే ఉంటాం. ఇంకా పేరెంట్స్ అంతా వాళ్ళందరూ దూరం ఉంటారు కదా. ఇక్కడ ఒకవేళ మా హస్బెండ్ లేకపోయినా, అన్నయ్య లేకపోయినా, ఇద్దరం ఒకే దగ్గర ఉంటాం. ఇక సిస్టర్స్ లెక్క. ఏమన్నా అంటారా? నాకు చాలా సపోర్ట్ చేస్తారు, నేను తనకి చాలా సపోర్ట్. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు గట్ట ఏమన్నా సపోర్ట్ చేయడం గానీ, లేకపోతే డిసప్పాయింట్ చేయడం గానీ? సపోర్ట్ చేయరు కానీ అనుకుంటారేమో, ముఖం పట్టుకొని అయితే ఏమన్నారు, వెనకాల అయితే అనుకుంటారు కావచ్చు వీళ్ళకి ఏం పని లేదని అనుకుంటారు కావచ్చు అని అనుకోని మనం ఏం చేయలేం కదండి. మాకు ఇది ఒక పని, వాళ్ళకి తెలీదు పని లేదనుకుంటున్నారు కానీ మాకు ఇది ఒక పని. అంటే అది తీయడం కూడా అంత ఈజీ కాదు. అవును, ఒక రీల్ వస్తే అది అక్కడ ఉండేది ఒక 30 seconds 40 seconds అయినా దాని వెనుక కష్టం మాకు తెలుసు. అవర్స్ టైం పడుతుంది. ఒక్కోసారి ఎన్ని టేక్లు అయితే, లేకపోతే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది మాకు బయట, దాని వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. పిల్లలతో చేసుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అవును, పిల్లలు అంటే అసలు వాళ్ళు నైట్ టైం కూడా ఒక్కొక్కసారి పడుకోరు, చాలా ఇబ్బంది. అదే అందుకే అన్న మేము ఎట్లా కవర్ చేస్తున్నారు ఇవన్నీ అనేసి. పిల్లలు సైలెంట్ ఉన్నారు అని అంటే బయట నాయిస్ వస్తా ఉంటుంది మాకు, అన్ని కవర్ చేసుకొని ఎట్లా ఫోన్ లోనే మొత్తం. ఇప్పుడు దాకా షార్ట్సే పెట్టారు కదా, మరి లాంగ్ స్టోరీస్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? పెడదామని అయితే అనుకుంటున్నాము. స్టోరీస్ కూడా ఉన్నాయి, రాసుకున్న స్టోరీస్ ఉన్నాయి, కాకపోతే టైం దొరకట్లేదు. టైం ఉంటే కంపల్సరీ లాంగ్ వీడియోస్ కూడా, టైం దొరికితే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాం. ఇంకా రీసెంట్ గా నుంచి అనుకుంటున్నాం కానీ టైం దొరకట్లేదు అసలు. ఇంకా మా హస్బెండ్ కూడా రీసెంట్ గా ఇక్కడ కెఫే ఓపెన్ చేసి ఆయనకు ఉండట్లేడు, అన్నయ్య ఆఫీస్ కని వెళ్ళిపోతున్నాడు, మాకు అసలు టైం ఉండట్లేదు ఈ మధ్య. ఇంకా మేబీ మూవీస్ లో కానీ సీరియల్స్ లో కానీ ఏమన్నా ఛాన్సెస్ వస్తే వెళ్ళే అవకాశం ఉందా? మంచి ఆఫర్ వస్తే వెళ్తాం. ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఇక మీ విషయానికి వస్తే మీకు ఒక హ్యాండ్ అనేది మనకి కొంచెం హ్యాండిక్రాఫ్టెడ్ గా ఉంది. సో ఇది మీకు బై బర్త్ ఎలా వచ్చిందా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయిందా? అంటే ఇది నా ఒక్కదాని క్వశ్చనే కాదు, మీ ఫాలోవర్స్ది కూడా చాలా మంది కామెంట్స్ చేయడం కూడా నేను చూశాను. దాని గురించి. బై బర్త్ కాదండి, 5 years ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్. ఓకే, దానివల్ల ఫింగర్స్ తీసేశారు. ఇక మీ అత్తమామల విషయానికి వస్తే ఫస్ట్
మీ అత్తమామలు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? మా అత్తమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఒక కూతురులా చూసుకుంటారు చెప్పాలంటే. చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, అన్నిట్లో సపోర్టింగ్గా ఉంటారు. ఓకే. మరి ఇక మీకు ఆడబిడ్డలు ఉన్నారా? ఆడబిడ్డలు ఎవరు లేరు. ఎందుకంటే మీరు అంటే ఒక రీల్లోని కొడలికి పని చెప్తారు, ఆడబిడ్డ రాగానే ఆమె చేస్తుందిలే వంట, పోయి నువ్వు కూర్చో అంటారు కదా. సో అందుకని అడిగాను అనమాట. ఆవిడ రాగానే మీ అత్తమ్మ అంటే రియాక్షన్. సొంత ఆడబిడ్డలు లేరు, కజిన్ అట్లా ఉన్నారు. అంటే మేము బయట జరిగేవే చాలా వరకు తీసుకుంటున్నాము. ఓకే. మా రియల్ స్టోరీస్ అనేది చాలా తక్కువ. ఓకే. మీ అత్తమామ? మా అత్తమ్మ కూడా బాగానే చూసుకుంటారు. మా అత్తయ్య కంటే మా మామయ్య అయితే ఇంకా బాగా చూసుకుంటాడు. ఏమన్నాడు, మేము ఏ చెప్తే అదే అంటాడు. ప్రతిదానికి మమ్మల్ని అడుగుతాడు. ఒక కూతుర్ని ఎలా అడిగి చేస్తాడో మమ్మల్ని కూడా అట్లనే అడుగుతాడు. నన్నైనా మా అక్కనైనా, మేము ఇద్దరం అంటే మా తోటి కోడలు ఉంది, మేము, మా అక్కనైనా నన్నైనా ఇంటికి వెళ్తే చాలు వాళ్ళకు పండుగ లాగానే ఉంటది. ఒక కూతురు ఇంటికి వస్తే ఎట్లా ఫీల్ అవుతారో మా మామయ్య మా అత్తయ్య వాళ్ళు అట్లనే ఫీల్ అవుతారు. అందుకే మేము ఏ రీల్స్ చేసినా వాళ్ళు అసలు క్వశ్చన్ కూడా చేయరు. అంటే ఏదో అందరి గురించి చేస్తున్నారు కానీ మన గురించి కాదు అని వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. ప్లస్ ఏం క్వశ్చన్ చేయరు, మమ్మల్ని బాగా చూసుకుంటారు. మాకు కూడా ఇంటికి వెళ్తే మంచిగా అనిపిస్తది. ఓకే. ఇక్కడ ఉండి ఉండి ఇంటికి వెళ్తే అబ్బా ఫ్రీగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే కూడా చేసుకొని వస్తారు కదా అని మా అత్తయ్యనే అన్ని పనులు చేసుకుంటది, మాకేం చెప్పదు కూడా. ఓకే. అయితే నేను మీది ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసాను, మీరు ఒక సాంగ్ కి వాయిస్ ఇస్తే అది రీప్లే చాలా మంది చేశారు. ఆ సాంగ్ ఒక్కసారి లాస్ట్ రీక్రియేట్ చేశారు కదా, అదొకసారి మా గురించి పాడి వినిపిస్తారా? అంటే ఆడియన్స్ తట్టుకోగలుగుతారా? దాంట్లోనే రీక్రియేట్ చేసిరంటే తట్టుకున్నారు కాబట్టి కదా చేశారు, తట్టుకుంటారు. లాస్ట్ గా మాకు ఫినిషింగ్ ఒక మీ పాట వినిపించేసి. ఈనాటి సరసమిది ఇన్నాళ్ళ మనుమలమిది, కలహాలు విరహాలే నా కాపురం, ఓనాటి ఇష్ట సఖి ఈనాటి కష్ట సుఖి, పట్టింపులక జీవితం. సారీ రామకు. పురుష పురుష ఆడది అలసా మగవాడి నీ సొత్త రాదు. దీంట్లో కూడా ఆడది పురుష కష్టాలే తీసుకున్నారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ కూడా మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాము. చూసారు కదా, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.